అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్, మెడినైన్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు నేను సోరియాసిస్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. సోరియాసిస్ అంటే ఏంటి, అసలు అది మనకి ఏ విధంగా బాడీకి ఇన్ఫెక్ట్ అవుతుంది, అండ్ మనకి ఎలాంటి కారణాల వల్ల అది ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది మన బాడీలో, అండ్ దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, స్కిన్ డిసీజ్ అటాక్ అయినప్పుడు మనం ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మనకి స్కిన్ డిసీజ్ అనేది తగ్గిపోతుందని చెప్తానండి. సోరియాసిస్ అనేది ఇది ఒక మనకి స్కిన్ డిసీజ్ అండి. ఇదేంటంటే యూజువల్లీ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అనేసి అని అంటామండి. అంటే ఏంటంటే ఈ సోరియాసిస్ డిసీజ్ అనేది మన బాడీలో కొన్ని సెల్స్ అనేటివి, టిష్యూ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో అవి ఆ సెల్స్లో దానికి పక్కన మనకి ఎపిడర్మల్ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మన బాడీలో ఉన్న నార్మల్ సెల్స్ కంటే ఈ ఎపిడర్మల్ సెల్స్ అనేటివి ఎక్కువగా హై లెవెల్స్లో ప్రొడ్యూస్ అవుతాయో సెల్స్ అనేటివి, అప్పుడు మనకి ఈ సోరియాసిస్ డిసీజ్ అనేది అటాక్ అవుతుందండి మనకి. సో ఇవి మనకి ఎన్ని రకాలుగా ఉంటాయి, సోరియాసిస్ డిసీజెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇవి వచ్చేసి మనకి 5 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఇన్వర్స్ సోరియాసిస్, సెకండ్ వన్ వచ్చేసి ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్, థర్డ్ వన్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్, ఫోర్త్ వన్ వచ్చేసి మనకి పస్టులర్ సోరియాసిస్. అండ్ ఇలాంటి సిమ్టమ్స్ అంటే ఇలాంటి టైప్స్ అనేటివి మనకి సోరియాసిస్లో ఉంటాయి. సో మనకి యూజువల్గా ఏంటంటే మనకి గట్టెడ్ సోరియాసిస్ అనేది ఏంటి, మనకి గట్టెడ్ సోరియాసిస్ ఎక్కువగా అడల్ట్ ఏజ్లో కానివ్వండి, చిన్నపిల్లలలో కానివ్వండి, ఎక్కువగా ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది మనకి ఎక్కువగా ఫోల్డింగ్స్లో, అంటే మనకి ఎక్కడైతే మజిల్ ఫోల్డింగ్స్ ఉంటాయో ఆ ఫోల్డింగ్స్లో, అంటే అండర్ ఆర్మ్స్లో కానివ్వండి, చెస్ట్ రీజియన్, బిలో ది చెస్ట్ రీజియన్లో కానివ్వండి, థైస్ రీజియన్లో కానివ్వండి, ఎక్కువగా మనకి ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనేది అక్కడ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అనేది మనకి ఏంటంటే ఎక్కువగా ఇది మనం ఎక్కడైతే నిల్చుంటామో, అంటే నిల్చున్న చోట కానివ్వండి, కూర్చున్న చోట కానివ్వండి, ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ మనకి స్కిన్ అనేది ఎక్కువగా డ్రై అయిపోయి అది స్కేలీ లెక్క బాగా పొట్టుగా రాలిపోతూ ఉంటుంది. దాన్ని ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అంటాం. అండ్ ఈ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్లో మనకి బాడీ మొత్తం ప్యాచెస్ వచ్చేస్తాయి, అంత బాడీ అంతా ప్యాచెస్ తోటి, ర్యాషెస్ తోటి కవర్ అయిపోయి ఉంటుంది. సో అది పొట్టులాగా రాలిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి పస్టులర్ సోరియాసిస్ అంటే ఇది యూజువల్గా ఏంటంటే మనకి ర్యాషెస్, ఎక్కడైతే ప్యాచెస్ అనేటివి ఫామ్ అవుతాయో ఆ ప్యాచెస్ డ్రై అయిపోయి దాని చుట్టూ మనకి ఇన్ఫెక్షన్, అంటే అది ఇన్ఫ్లేమ్ అయిపోయి దాని నుంచి మనకి పస్ట్ లాంటిది కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంటుంది. దాన్ని పస్టులర్ సోరియాసిస్ అనేసి అని అంటామండి మనము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఎలాంటి రీజన్స్ వల్ల మనకి సోరియాసిస్ డిసీజ్ అనేది అటాక్ అవుతుందండి చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హెరిడిటరీ జెనెటికల్ డిజార్డర్ ఏదైనా ఉంటే, అంటే ఫ్యామిలీ పరంగా వచ్చేది ఏదైనా హెరిడిటరీ డిజార్డర్ ఉంటే కనుక దానివల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రెస్, ఎక్కువగా సైకలాజికల్గా ఏదైనా స్ట్రెస్తో బాధపడుతూ ఉంటే కనుక స్ట్రెస్ వల్ల కూడా మనకి ఇది అటాక్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడైతే హైపర్గా వర్క్ చేస్తుందో అప్పుడు మన బాడీ రెస్పాన్స్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, అంటే ఏవైనా మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఏవైనా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఉంటే కనుక దానివల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంజురీస్, ఏదైనా ట్రామా కానివ్వండి, ఏదైనా ఇంజురీ ఏదైనా అయినప్పుడు మనం దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కనుక ఆ ఇంజురీ వల్ల కూడా అది అంటే ప్రాపర్గా క్లీన్ అవ్వకపోవడం వల్ల, క్యూర్ అవ్వకపోవడం వల్ల, హీల్ అవ్వకపోతే కనుక మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల కూడా మనకి సోరియాసిస్ స్కిన్ డిసీజ్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇలాంటి కారణాల వల్ల మనకి సోరియాసిస్ డిసీజ్ అనేది అటాక్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే క్లైమేటికల్ చేంజెస్, మనకి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి.